హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు మా చెల్లి వాళ్ళ బాబు అన్నప్రసన్న ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. నేను డ్రెస్ మీషోలో తీసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా, శారీని క్యారీ చేయడము ఇబ్బంది అవుతుందనేసి నేనైతే డ్రెస్ వేసుకున్నానండి. చెర్రీ అన్న మా వారు బైక్ మీద స్టార్ట్ అయ్యారు. నేను ఆటోలో వెళ్తున్నానండి. మా వారు ఫంక్షన్ నుంచి ఆఫీస్ కట్ట వెళ్ళిపోతారు, అందుకనే తన లగేజ్ కూడా బైక్ మీద తెచ్చుకున్నాడు. ఈరోజు సండే కదండి, ఇక్కడ ఎవ్రీ సండే సంత పెడతారు. ఇక్కడ బిల్డింగ్స్ అనే సింగరేణి కాలేజ్ వాళ్ళవండి. మేము ఏమన్నా కావాలి అంటే సంతకి ఇక్కడికే వస్తాము. ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోతా చెర్రీని, ఇద్దరిని. మొత్తం 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 2 బిస్కెట్ 2 బిస్కెట్ మొత్తం అన్ని మొత్తం లైటింగ్ సరిగ్గా కనబడట్లే ఫేస్ వాడిది. పాడు నాని, మళ్ళీ పాడు. బస్కి వచ్చేసరికి 12:30 అయిపోయిందండి. మా వారు చెర్రీ మా అమ్మని తీసుకొని వచ్చారు బైక్ మీద. మేము వచ్చాకనే స్టార్ట్ అయింది ఫంక్షన్. ఇక్కడ బాబుని అలా పడుకోబెట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏం పట్టుకుంటాడా అనేసి. ముందుకురా చూస్తాండి అందరికి. ఇక ఫోటో తీసుకొని వాళ్ళకైతే మంచిగా ఉంది. ఫోటో అయితే ఇబ్బంది లేదు. వస్తుందిరా, ఎవరు డిస్టర్బ్ చేయకండి. పట్టుకుంటాడు అన్నంకి వెళ్ళి వస్తాడు. కొంచెం చెయ్యాల దగ్గరలో ఉండు. అమ్మ ఫస్ట్ బుక్, తర్వాత డబ్బులు పట్టుకున్నాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు అన్నం పెట్టేశారండి. ఇక్కడ చెర్రీ మా అమ్మతో ఆడుకుంటున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ పెట్టేది మా అక్క వాళ్ళండి, తర్వాత మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు. అక్కడ బాబుని ఎత్తుకున్న ఆవిడ కూడా మా సిస్టరే. ఇప్పుడు జరిగేది ఫంక్షన్ మా లాస్ట్ సిస్టర్ వాళ్ళ బాబుది. చూడండి, తింటున్నాడు. ఇంకా డీజే సాంగ్స్ పెట్టారండి. చెర్రీ మా నాన్నతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాపీరైట్ పడిద్దనేసి నేను వాల్యూమ్ మ్యూట్ చేసేసాను. ఆ రోజు ఈవినింగ్ మేము బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయిందండి. నేను డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఫుడ్ అది అయితే వీడియో తీయలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, నాకు తీయడం అవ్వలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మా అమ్మ వంటకు ప్రిపేర్ చేస్తుంది. మా నాన్నేమో వాకిలంతా క్లీన్ చేసేసాడు. చెర్రీ వాకిట్లో ఎలా ఆడుకుంటున్నాడు. ఇక్కడికి వస్తే చాలు అస్సలు నా దగ్గరికి రాడు చెర్రీ. ఏంటది? ఎవరిది? మరి అక్కడ పెట్టేనా? ఒకటి పెట్టుకో. వెళ్ళిపోయి
మా నాన్న వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వస్తువులన్నీ తీసి ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మార్నింగ్ టైంలో మా అమ్మ ఆయిల్ పెడుతుంది చెర్రీకి. మన సూది వేయాలి సూది కాదే ఏం కట్టింది ఏపీలు అప్పుడే అంతమంది వేపించిందే పెరిగింది. మరి వేసుకున్నాక ఏపీలే కుదరలేదు అన్న నాన్న అడిగితే. ఆహా ఏపీలే. బ్రూనో దా. వద్దు నువ్వు వద్దు నాన్న కూర్చో బ్రూను కూర్చో కూర్చో నాన్న కూర్చో. ఓ నువ్వు కూర్చున్నావేరా నువ్వు కూర్చున్నావా డాడీ. బ్రూను అన్నయ్యని కూర్చోమన్నా నిన్ను కాదు. నువ్వు లేకు నువ్వు లేకు వద్దు నువ్వు కూర్చోవద్దు మట్టి బాటిల్ కింద బ్రూను కూర్చో. కూర్చో నాన్న బ్రూను కూర్చో. క్యాచ్ పట్టిందా అట్లా తింటుందా. తింటుందిరా చూస్తుంది. ఓకే పిచ్చి నో కాలు ఎట్లా పెట్టిందానా అట్లా పెట్టింది. ఓకే కన్ను కట్టేసిందా. అది ఊరికే బయట కురుకుతుంది నాని. డాగ్స్ వస్తున్నాయి కదా బయట డాగ్స్ ఊరికే బయట కురుకుతుంది. అందుకే తాతయ్య కట్టేసిండు. ఇంతసేపు ఆడుకుంది కదా ఇప్పుడు కట్టేసిండు. నువ్వు ఉన్నావు కదా నాన్న చిన్న బాబు, మళ్ళీ నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావు కదా అందుకే. నువ్వు బబ్బు ఉన్నప్పుడు అది ఆడుకుంటుంది. మా అమ్మ మార్నింగే తినేసి పనికి వెళ్ళేసి వచ్చిందండి. వచ్చేటప్పుడు అక్కడ రేక్కాయలు ఉంటే లాస్ట్ టైం తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అలానే తీసుకొచ్చింది అనేసి చెర్రీ ఎదురెళ్ళి అడుగుతున్నాడు. అమ్మమ్మ ఏది అమ్మమ్మ ఏది అని అడిగిందంట. బాగున్నాయి పిల్లగారి దగ్గర. ఇప్పుతా ఇప్పుతా ఇక్కడ రా ఇక్కడ పెడుతుంది. ఏం కాయలు అవి? ఏం కాయలు నాన్న? బెండకాయ కాదు తమ్మకాయ కూడా కాదు రేక్కాయ. రేక్కాయ. థ్యాంక్ యూ చెప్పినవా అమ్మమ్మకు? మరి చెప్పు మరి థ్యాంక్ యూ చెప్పు.
గింజ తీసేయి తిన్నాక. ఓకే, అప్పుడు తిన్నావు కదా అట్లా. అంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.